అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 15, 16 వచనాల్లో మనము ఒక మాటను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఏమిటి ఆ మాట? ఏంటి? దేని గురించి వ్రాయబడింది అంటే, మోషే చేతిలో కర్ర ఉన్నప్పుడు అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు, మోషే నువ్వు ప్రార్థన చేయనేలా నీ చేతిలో ఉన్న కర్ర సముద్రపు వైపు చాపు. ఆ సముద్రము చీల్చబడి 2 గోడలుగా నీళ్లు విభాగింపబడి ఆరిన నేలలో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అవతలకు నడిపించినటువంటి సంఘటన. వావ్! ఎంత గొప్ప విషయం. ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడి, వెనక నుండి శత్రువులు, ముందు ఎర్ర సముద్రం. ఎటు వెళ్ళాలో తోచక మోషే ప్రార్థిస్తున్న సమయంలో, మోషే ఈ టైంలో ప్రార్థన చేసే సమయమా ఇది?